ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రామాయణం, శ్రీరామ లక్ష్మణులపై ఆయన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను తప్పుపడుతూ హిందూ సంఘాలు, బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదానికి సంబంధించి ఇప్పటికే లీగల్ నోటీసులు పంపిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తాజాగా తిరుపతి కోర్టులో క్రిమినల్ కేసు పెట్టారు. ప్రకాష్ రాజు వ్యాఖ్యలు ఆయన రాక్షస స్వభావాన్ని బయటపెడుతున్నాయనంటున్నా టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డితో మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ రెడ్డి ఫేస్ టు ఫేస్. సినీ నటుడు ప్రకాష్ రాజుపై తిరుపతి అదనపు కోర్టులో కేసు అయితే నమోదైన పరిస్థితి ఉంది. గతంలో శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలకు టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి వాళ్ళ కోర్టులో అయితే ఫిర్యాదు చేసి కేసు అయితే నమోదు చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఈ అంశం మాట్లాడడానికి టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు. సార్ చెప్పండి, ఎలాంటి కేసు నమోదు చేశారు? ఈరోజు కోట్లాది మంది హిందువులు ఆరాధనగా కొలిసే శ్రీరామచంద్రమూర్తిపై, అలాగే కోట్లాది మంది హిందువులు నిత్యం పారాయణం చేసే రామాయణంపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ప్రకాష్ రాజుపై క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా మేము న్యాయస్థానంలో మా అడ్వకేట్ అజయ్ ద్వారా దాఖలు చేయడం జరిగింది. ఖచ్చితంగా రాబో రోజుల్లో తిరుపతి న్యాయస్థానానికి ప్రకాష్ రాజుని పిలిపిస్తాం. వచ్చిన తర్వాత న్యాయపరంగా చట్ట పరిధిలో ఎంతవరకు వారిని శిక్షించాలో అంతవరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పి ప్రకాష్ రాజ్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. సార్, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు? అంటే గతంలో మీరు ఏదైతే ఎస్పీకి ఫిర్యాదు చేసిన తర్వాత నోటీసులు పంపించారు, దాని తర్వాత కూడా ఆయన ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తారు. ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు? శ్రీరామచంద్రమూర్తి ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వచ్చాడని చెప్పి, దారిలో మామిడి పండు దొంగలించాడని చెప్పి, లక్ష్మణ స్వామిని ఏదో లక్కీ అని చెప్పి ఏదో పిలుస్తున్నాడని చెప్పి ఒక అవహేళనగా మాట్లాడుతున్నాడు. ఇది మంచిది కాదు. అసలు ప్రకాష్ రాజ్ హిందూ ధర్మాన్ని ఆచరించే వ్యక్తి కాదని చెప్పి మాకు ఫిర్యాదులు వస్తున్నాయి. కాబట్టి ఆయనకి ధైర్యము, దమ్ము ఉంటే అన్యమతస్థుల్లో జరుగుతుంటే అన్యాయాల మీద ఏ రోజైనా మాట్లాడా? కేవలం హిందూ దేవుళ్ళని, హిందూ దేవతా మూర్తుల్ని కించవరిచే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు. ప్రకాష్ రాజ్ ఒళ్ళు జాగ్రత్త. అయితే సినీ ప్రముఖులకు కానీ అదేవిధంగా మా అసోసియేషన్ ఫిర్యాదు చేస్తున్నారు. ఇది ఒకసారి మా పార్టీ పెద్దలతో చర్చించిన తర్వాత మా పార్టీ అధిష్టానం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో ఆ విధంగా మేము ముందుకు పోతాం. అయితే ఇదే అంశంపై అయితే న్యాయ నిపుణులు కూడా వాళ్ళతో అడిగి మాట్లాడతాం. సార్, ఎలాంటి కేసు నమోదు చేశారు ప్రకాష్ రాజ్? అతనిపైన క్రిమినల్ కేసు ఫైల్ చేశామండి. అతని కోర్టుకు రప్పించి పబ్లిక్ క్షమాపణ చెప్పించాలని మా అభిప్రాయం. మా సార్ కూడా అదే అనుకున్నారు. అందుకని ఈరోజు పీడిఎం కోర్టులో పబ్లిక్. అంటే ఏ సెక్షన్స్ నమోదు చేశారు? సెక్షన్స్ అంటే అదే అండి, మన హిందూ ధర్మాన్ని కించపరిచినట్టు అబేట్మెంట్, అసాల్ట్ ఇవన్నీ చేసామండి. అయితే గతంలోనే అయితే ప్రకాష్ రాజ్పై ఫిర్యాదు చేసినప్పటికీ తిరుపతి జిల్లా ఎస్పీకి ఆ తర్వాత నోటీసులు అయితే పంపించారు. దానిపై వివరణ ఇవ్వాలని అయితే ఇప్పటి వరకు వివరణ ఇవ్వకపోతే ఇవాళ 4 అదనపు కోర్టులు అయితే ప్రకాష్ రాజ్పై కేసులు అయితే క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా సరే అయితే ఫైల్ చేయించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఖచ్చితంగా తిరుపతికి వచ్చి జవాబు చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది. క్షమాపణ చెప్పేంత వరకు కూడా ఈ యొక్క అంశాన్ని అయితే వదలబోమనేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అంటే హిందూ దేవతామూర్తులకు సంబంధించి కావచ్చు, హిందూ మతాన్ని విశ్వసించే కాకుండా హిందూ దేవుళ్ళ మీద ఏదైతే ఆరోపణలు చేశాడో ప్రకాష్ రాజ్ ఖచ్చితంగా తిరుపతి కోర్టులో నిలబెట్టి తీరుతానంటున్న భానుప్రకాష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్, గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.